అసలు ఈవిడెవరు అని చెప్పి మనోహరి గురించి లాల్ సింగ్ అడుగుతూ ఉంటారు. అంటే ఈవిడి అరుంధతి మేడం అని వేస్ట్ ఫ్రెండ్ అని రాత్రి అనమాట. మనోహర్ చాలా కోపం వస్తుంది. అంటే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి రాత్రి కవర్ చేస్తూ ఉంటాడు. ఉన్నది చెప్పు రాత్రి అని చెప్పి యాదవ్ అంటుండదు. అంటే అని చెప్పి అరుంధతి మేడం గారు చనిపోక ముందు వచ్చి ఇక్కడ పాతిపోయారు అని చెప్పి రాత్రి మళ్ళీ మనోహర్ కోపం వస్తుంది. అదేంటి అని చెప్పి లాల్ సింగ్ అనగానే అదే ఉండిపోయారు అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. అదేంటి ఆయన అరుంధతి చనిపోయాక వచ్చి ఉంటే ఆయన వారం రోజులు ఉంటారు, అదేంటి ఈవిడలాగా 8 సంవత్సరాలు అదేంటి ఇలా ఉండిపోతారా ఏంటి రాథోడ్ అని లాల్ సింగ్ అనగానే మనోహర్ చాలా కోపం వస్తుంది. ఆయన నేను ఎన్ని రోజులు ఉంటే వీడికి ఏంటంట. మనోహర్ తనలో తను అనుకుంటూ అంటే ఆరు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయాను అని మనోహరి అనగానే అదేంటి అమ్మగారి పిల్లని బాయ్ కదా చూసుకునేది, అందుకే కదా భాగ్య అమ్మగారిని పెళ్లి చేసుకొని చెప్పి నమ్రత అనగానే అంటే భాగ్య బదులు ఈ మనోహర్ గారు అమ్మసని పెళ్లి చేసుకొని చెప్పి అనుకున్నారు, మిస్ అయింది అని యాదవ్ అనగానే అవును మేడం, అప్పుడు పెళ్లి మిస్ అవ్వడంతో మనోహర్ గారి ఇప్పటికి మిస్సెస్ కాకుండా మిస్గానే ఉండిపోయారు అని రాతోడి మాటలకి ఇదిగో రాతోడ్ వాళ్ళు అడిగారా డీటెయిల్స్ ఏంటి అని మనోహరి అనగానే మీరే కదా మేడం మీకు డీటెయిల్స్ బాగా చెప్పమని అన్నారు ఇదిగో అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఓహో అంటే అరుంధతి దోస్తుగా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు అన్నమాట అని లాల్ సింగ్ అనగానే రాతోడు తలొప్పుతుంటాడు. ఇంకా మనోహర్ చాలా కోపం వస్తూ ఉంటుంది. చూస్తాడు అంటే సార్ లోపలికి వెళ్దాం సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు రండి అని చెప్పి లగేజ్ తీసుకొని ఇంకా రాతోడు వెళ్తుంటాడు. నమ్రత రా అని చెప్పి లాల్ సింగ్ తన భార్యతో వెళ్తూ ఉంటాడు. ఇంకా మనోహర్కి చాలా కోపం వస్తుంది. ఏం మనోహరి ఈ సింగర్ ఫంక్షన్ పిలవడానికి వచ్చాడా లేక నీ గురించి ఆరా తీయడానికి వచ్చాడా అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటుంది. ఈ ఇంట్లో కొత్త కనిపిస్తున్నాను కదా అందుకే ఆయన డౌట్ వచ్చినట్టు ఉంది అని మనోహర్ కానీ ఆయన వస్తే వచ్చింది, నువ్వు ఎప్పటి నుండి ఇక్కడే ఉంటున్నావు కదా, అయినా నీ తర్వాత ఇంట్లో వచ్చిన బాలిక్ సింగర్ తెలుసు కానీ నీ గురించి తెలియపోవడం ఏంటి యాదవ్ అనగానే వాడు ఆరా తీయడం అయిపోయింది ఇప్పుడు నువ్వు మొదలెట్టావా అని మనోహర్ అనగానే అది కాదు ఇంటికి వచ్చే ప్రతి వాళ్ళు సింగిల్ ఆగే నువ్వు ఎవరు అని అడిగితే నీ పరిస్థితి ఏంటి అని యాదవ్ అనగానే నేను అమర్ కాబోయే భార్యని అని చెప్పి మనోహరి అంటుంది. కాబోయే అని ఎంతమంది చెప్తావు, మీ పెళ్ళెప్పుడు అవుతుంది, నేను అమర్ భార్య కాపడానికి వచ్చిన ఆ భాగ్యనేమో సాట చదువుగా ఉండమంటున్నావు, ఇలా అయితే నీ పెళ్ళి అయితే మనోహరి అని యాదవ్ అనగానే ఏ ఆగు అని చెప్పి మనోహరి అరుస్తూ ఉంటుంది. అవును నీకు అసలు రెండో పెళ్ళి అయ్యే లోతుందో లేదో, మళ్ళీ నీ మొదటి మొగుడు రణవీర్ నీకు దిక్కోతాడేమో, ఎందుకని మంచిది ఒకసారి జాతకం చూపించుకో మనోహరి, లేదనుకో నా అలాగే మిగిలిపోతాయేమో అని యాదమ్మంగా చిచ్చి నీకు నాకు పోలికేంటి, నేను ఒక్క మెట్టు తీసి చాలు ఇదిగో నా తల మీద ఎక్కి కూర్చుంటావు, నీ నోరే మంచిది కాదు, మాట్లాడితే అప్సెకను ఎప్పుడు బాగుపడతావు ఏంటో అని చెప్పి మనోహర్ మాట్లాడి యాదవ్ కోపం వస్తుంది. ఇంకా మూడు తిప్పుకుంటుంది. ఇంకా ఏం మాట్లాడి మౌనంగా చూస్తూ ఉంటుంది. నా బతుకు బాగుపడుతుంది కానీ నీ బతుకు అసలు ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో అని చెప్పి చూడాలి అని యాదవ్ అనుకుంటూ వెనకాల వెళ్తూ ఉంటుంది. ఈలోగా ఇంకా రాతోడేమో 2 సార్లు అని చెప్పి లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా లాల్ సింగ్ అలాగే తన భార్య చూస్తూ సార్ లాల్ సింగ్ గారు నమ్రత మేడం గారు వచ్చారు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇంకా అలాగే రాతోడు నవ్వుతూ ఉంటాడు. ఇంకా వెనకాల మనోహరి యాదవ్ కూడా అలాగే వెళ్తూ ఉంటాడు. ఇంకా అమర్ ఇంకా చూసి హాయ్ అని చెప్పి ఆఫీస్తూ వస్తూ ఉంటాడు. ఏంటి వెల్కమ్ వెల్కమ్ అని చెప్పి ఇంకా అమర్ అనగానే మీరా దోస్త్ అని చెప్పి లాల్ సింగ్ అమర్ని హక్ చేసుకుంటూ ఉంటాడు. హాయ్ అన్నయ్య అని చెప్పి నమ్రత అనగానే హాయ్ అని చెప్పి అమర్ విష్ చేస్తూ ఉంటాడు. అవును ఎలాగున్నారా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. అంటే నేను బాగానే ఉన్నాను అని లాల్ సింగ్ అనగానే అవును సిస్టర్ మీరే ఉన్నారు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. నేను బాగానే ఉన్నాను అని చెప్పి నమ్రత అంటాడు. అవును అంతా బాగానే ఉన్నావు, నువ్వు అప్పుడు ఎలాగ ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు రా లాల్ సింగ్ అంటేనే అవునన్నయ్య మీరు బాగి 5 విడిపోయారని చెప్పి తెలిసి మేము చాలా బాధపడ్డాం అని చెప్పి నమ్రత అంటూ ఉంటుంది. ఇప్పుడు కలిసిపోయారని చెప్పి తెలిసి మేము చాలా సంతోషంగా ఉన్నాము అని లాల్ సింగ్ అనగానే ఈ విషయాన్ని మీకా తెలుసు అని చెప్పి మనం నవ్వుతూ అడుగుతూ ఉంటుంది. ఈ రాత్రి ఎప్పటికప్పుడు నాకు అన్ని సమాచారం చెప్తూ ఉంటాడులే అని చెప్పి లాల్ సింగ్ అంటూ ఉంటాడు. ఇంకా రాత్రి నవ్వుతూ ఉంటాడు. అవునన్నయ్య ఈడు అరుంధతి ఫ్రెండ్ అంట కదా, ఈవిడేంటి ఇన్ని రోజులు ఇక్కడే ఉండడం ఏంటి అని నమ్రత అన్న మాటలకి మనోహరి కోపం వస్తుంది. అసలు నేనేంటో నీకెందుకే నా మీద పడి ఏడుస్తున్నారేంటి అని మనోహరి ఇంక తను అనుకుంటుంది. అవును తను అలా ఉండకూడదు కదా అమర్ వీటి మనం చెప్పాలి కదా అని చెప్పి లాల్ సింగ్ అనగానే ఏంటి మనోహరి వాళ్ళు నీ గురించి డైరెక్ట్గా మాట్లాడతారు ఏంటి అని యాదవ్ అడుగుతుంది. అంటే సార్ వెళ్ళిపోమని చెప్పారు, ఆవిడ వెళ్ళదు కూడా అని రాతోడు అన్నమాట మనం చాలా కోపం వస్తుంది. కొందరు అంతే రాతోడు మొండిగా పడి ఉంటారు ఏంటో అని నమ్రత అనగానే ఏంటి మనోహరి వీళ్ళని నీ గురించి
ఇంత దారుణంగా మాడుకున్నారు ఏంటి అని యాదవ్ అంటాడు. మనోహర్ చాలా కోపం వస్తాడు. తనకి ఉండడం ఆరోకి ఇష్టం చెల్లెమ్మ అందుకే ఉంటుంది అని అమర్ అన్న మాటలకి ఇంతకీ మా సిస్టర్ బాగి ఎక్కడ అమర్ అని చెప్పి లాల్ సింగ్ అడుగుతుంటాడు. మనోహర్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అమర్కి ఇబ్బంది పడుతూ అంటే మనోహరి బాగిని పిలువు అని చెప్పి అమర్ అనగానే అదేంటి బాగిని తన పిలవడేంటి అన్నయ్య మీరు కదా పిలవాలి అని చెప్పి నమ్రత అనగానే అవును సార్ మిస్ అని పిలవాల్సింది మీరే కదా చెప్పండి మనోహరి గారు అని రాతో అంటూ ఉంటాడు. ఏంటి మీ మధ్య ఇంకా గొడవలన్నీ మూసిపోయాయి రాతో చెప్పాడే కొంప తీసి ఇంకా ఎడమొహం పెడమొహం పెట్టుకుని ఉన్నారా అని లాస్ట్ అంటే అది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అంటే అదేం లేదు సార్ సారు మిస్ అమ్మ చిలకా గొంతులా ఉంటున్నారు ఏంటి మనోహర్ గారు చెప్పండి అని రాతో అంటూ సింగ్ సార్కి డౌట్ వస్తుంది అని చెప్పి రాతో ఇంకా సైల్ చేస్తూ అడుగుతుంటాడు. అంటే అమర్ బాగీని పిలువు అమర్ అందరి ముందు కొత్త పెళ్లి కొడుకు సిగ్గుపడతావేంటి మనోహర్ అన్నా కూడా ఇంకా అమర్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా లాస్ట్ నమ్మతో అలా చూస్తుంటాడు. బాగి అని చెప్పి ఇంకా అమర్ పిలుస్తూ ఉంటాడు. వస్తున్నానండి అని చెప్పి బాగి అంటుంది. ఇంకా బాగి అప్పుడే ఇంకా రెడీ అయ్యి ఇంకా మెట్లు దిగి వస్తాడు. ఇంకా అమర్ కళ్ళారకుండా అలాగే బాగిని చూస్తూ ఉంటాడు. లాస్ట్ ఆ నమ్మర్ దగ్గర చాలా సంతోషపడుతూ ఉంటారు. మనోహర్ షాక్ అవుతుంది. ఇంకా బాగిని అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా బాగి సిగ్గుపడుతుంది. ఇంకా అలాగే వస్తాడు. రాత్రి కూడా ఇంకా బాగిని చూస్తూ ఉంటాడు. ఇంకా అలాగే రావడం గమనిస్తూ ఉంటారు. ఇంకా యాదవ్ కూడా షాక్ అవుతూ ఉంటుంది. అమర్ మాత్రం అసలు కళ్ళకుండా బాగి అలాగే చూస్తూ ఉండిపోతాడు. బాగి కూడా ఇంకా నవ్వుతూ మెల్లింగా వస్తూ ఉంటుంది. ఏంటి మనోహర్ ఈ బాగి అంత సింపుల్ గా రెడీ అవుతా అని చెప్పేసి ఇదేంటి అంత అందంగా రెడీ అయింది ఏంటి అని యాదమ్మ అడుగుతూ ఉంటుంది. ఇంకా మనోహర్కి చాలా కోపం వస్తుంది. అలా చూస్తాడు. ఇదిగో ఇదేంటి మిస్ ఇండియా కిరీటం కొట్టేలాగా ఉందిగా అని చెప్పి యాదమ్మ ఇదిగో నా ముందు దాన్ని పొగడకు అని చెప్పి మనోహరంగా సరే అని చెప్పేసి యాదవ్ సైలెంట్ అయిపోతుంది. ఇంకా బాగా నవ్వుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా ఆ పక్కన కూర్చొని నమస్తే అన్నయ్య అని చెప్పేసి లాల్ సింగ్ పలకరిస్తుంది. నేను బాగున్నానమ్మా నువ్వు ఎలాగున్నావు అని లాల్ సింగ్ అనగానే నేను బాగుని చెప్పి బాగా అంటది. హలో నమ్రత ఎలాగున్నారు అని చెప్పి బాగి అనగానే ఏంటి నీ అందం రోజు రోజుకి ఇలా పెరిగిపోతుంది అని చెప్పి నమ్రత అడుగుతూ ఒక బిడ్డకు తెలివైనా సరే నువ్వు చెక్కు చెదరలేదుగా అని చెప్పి ఏంటంటున్నావు అని చెప్పి నమ్రత అడుగుతుంది. ఇంకా బాగా అమర్ సిగ్గుపడుతుంది. అమర్ ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. మా ఆయన ప్రేమని అని చెప్పి బాగా సిగ్గుపడి చెప్తూ ఉంటుంది. ఇంకా మనోహర్ చాలా కోపం వస్తుంది. ఆయన నన్ను అంత బాగా చూసుకుంటారు అని చెప్పి అమర్ చూస్తూ ఇంకా బాగా చెప్తాడు. అమర్ అంతేనమ్మా వాడికి ఇష్టమైన వాళ్ళని అపురూపంగా చూసుకుంటాడు కదా అప్పుడు అరుంధతిని ఇప్పుడు నిన్ను అని చెప్పి లాల్ సింగ్ అంటూ ఉంటాడు. ఆ మాటలను మనోహర్ చాలా కోపం వస్తుంది. నన్ను ఒక కంటే ఇంకా బాగా చూసుకుంటున్నారు అన్నయ్య అని బాగింగానే నదుష్టం బాగి అని నమ్రత అంటాడు. అమర్ ఇంకా పదే పదే ఇంకా బాగిని చూస్తూ ఉంటాడు. ఇంకా బాగి ఏమో అలాగే నవ్వుతాడు. ఏంట్రా మా చెల్లిని కొత్తగా చూస్తున్నా అని చెప్పి లాల్ సింగ్ అంటూ ఉంటాడు. అమర్ ఇబ్బంది పడి తడబడుతూ ఉంటాడు. ఏంటని లాల్ సింగ్ సైకిల్ చేస్తూ ఉంటాడు. ఇంకా అమర్ ఏమో ఇబ్బంది పడి చూస్తూ ఉంటాడు. అంటే సార్ అంతే మా సార్ ఎప్పుడు మిస్ అమ్మని ప్రేమగా చూసుకుంటారు అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. బాగా పదవ సీట్లు పడుతూ ఐబ్రోస్ ఎగరేస్తూ అమన్ చూస్తుంది. అమన్కి ఏం మాట మౌనంగా ఉంటాడు. అవును పిల్లలు ఎక్కడ ఉన్నారు అని చెప్పి లాల్ సింగ్ అనగానే అంజు ఆకాష్ ఆనంద్ అందరు రండి అని చెప్పి లాల్ సింగ్ అంకుల్ నమ్రత ఆంటీ వచ్చారు రండి అని చెప్పి అమన్ అనగానే పిల్లలు అప్పుడే కిందకు వస్తూ ఉంటారు. ఇంకా లాల్ సింగ్ అలాగే పిల్లల్ని చూస్తూ ఉంటాడు. ఇంకా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా ఆంటీని గమనిస్తూ ఉంటాడు. ఇంక పిల్లలు వచ్చి రాగానే పలకరిస్తూ ఉంటారు. ఇంకా లాల్ సింగ్ కూడా చూసి పిల్లలు చాలా పెద్దగా అయిపోయారుగా అని చెప్పి అంటూ నవ్వుతూ ఉంటాడు. అవును అమ్ము ఎక్కడా అని చెప్పి అని లాల్ సింగ్ అనగానే తనకు ఢిల్లీ కాలేజ్లో సీట్ వచ్చింది ఇప్పుడు ఢిల్లీలో ఉంటుంది అని అమర్ అనగానే అవునా మీ చిన్నమ్మ ఏదన్నయ్య అని చెప్పి నమ్మతంగానే అంటే తను ఇక్కడే ఉంది అని చెప్పి అంటూ ఇంకా బుజ్జమ్మ అని చెప్పి అమర్ పిలుస్తూ ఉంటాడు. బుజ్జమ్మ అప్పుడే వస్తూ ఉంటుంది. ఇంకా లాల్ సింగ్ అలాగే నమ్మత అలాగే చూస్తూ ఉంటాడు. తన అచ్చం అరంధలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చాలా సంతోషపడుతుంటారు. ఇంకా బుజ్జమ్మ కిందకి రాగానే అలాగే నుంచొని చూస్తూ ఉంటుంది. ఇంకా బుజ్జమ్మ వెళ్ళి బావి పక్కన నుంచుంటుంది. బుజ్జమ్మ వీళ్ళు సార్ ఫ్రెండ్స్ లాల్ సింగ్ అనుకో నమ్రత ఆంటీ అని రాత నమస్తే సార్ అని ఇంకా బుజ్జి అనగానే ఇంకా అదే పని లాల్ సింగ్ చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అలాగే నమ్రత కూడా బుజ్జం పలకరిస్తూ ఉంటుంది. ఇంకా నమ్రత ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా బాగా గమనిస్తుంది. పాప కానీ అరుంధతి పోలికలు వచ్చాయి ఆంటీ అని లాల్ సింగ్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు. ఇంకా అమర్ అలాగే బుజ్జం చూస్తుంటాడు. మనవారు చాలా కోపం వస్తుంది. అదే వినయం అదే గౌరవం ఉన్నాయిగా అని లాల్ సింగ్ అంటూ ఉంటాడు. ఇంకో మా మీ డాడీని సరిగ్గా చూసుకుంటున్నారా అని చెప్పి లాల్ సింగ్ అంటూ లేకపోతే మిలిటరీ డిసిప్లిన్ చెప్పేసి టార్చర్ చేస్తున్నాడు అని చెప్పేసి లాల్ సింగ్ అనగానే నాన్న అని చెప్పి బుజ్జం అన్నమాట ఒక్కసారిగా
ఇంట్లో అంతా షాక్ అవుతుంటారు. లాస్ట్ నమ్మకం కూడా అర్థం కదా అదేంటి అని చెప్పి చూస్తూ ఉంటారు. అమ్మ బాగి మనోహరికి యాదమ్మ రాత్రి టెన్షన్ పడుతుంటారు. అయ్యో బుజ్జం ముందుగా చెప్పలేదు కదా దిగిపోతాయేమో అని చెప్పి బాగా కంగారు పడుతూ ఉంటుంది. ఇంక బుజ్జంకి అర్థంగా అలా చూస్తుంటారు. అదేంటి మీ నాన్న కాదా అని చెప్పి నమ్మకంగానే కాదు సార్ అని చెప్పి బుజ్జం అనగానే ఇంకా బాగి అలాగే అమ్మ కంగారు పడి ఒకరిని చూసుకుంటూ ఉంటారు. అంటే మా అన్నయ్య ఓ డిసిప్లిన్తో సార్ని పిలవమన్నారా అని చెప్పి నమ్మకం అడుగుతూ ఉంటారు. అమ్మ కంగారు పడి బుజ్జం చూస్తూ ఉంటాడు. ఇంకా ఏం చేద్దాం అంటే తను సార్ అని చెప్పేసి నాన్న కూడా అంటుంది అని చెప్పి బాగా కవర్ చేస్తూ ఉంటుంది. ఇంకా అవునని చెప్పి రాత్రి అంటుంది. ఇప్పుడు నువ్వేం అడుగు తర్వాత నీకు అన్నీ చెప్తాను అని బాగా సైకిల్ చేసి చెప్తాడు. సరే అని చెప్పి బుజ్జం అంటాడు. చాలా రోజుల తర్వాత ఇగో ఇలా కలవడం నాకు చాలా ఆనందంగా ఉందిరా లాస్ట్ అంటూ ఇంకా అంజుని చూస్తూ ఉంటాడు. అమర్ అంజు విషయంలో చేసింది చాలా గ్రేట్ అని చెప్పి లాస్ట్ అన్న మాటలకి మనోడు అనుమానం చూస్తుంది. ఇంకా రాతోడు అమ్మ ఇంకా బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా అంజు కూడా డౌట్గా చూస్తుంది. అంజు నిధిగా పెట్టుకున్నావు నాకు చాలా హ్యాపీగా ఉందిరా అని చెప్పి లాస్ట్ అంటూ ఉంటారు. మళ్ళీ అమ్మ బాగా కంగారు పడుతూ ఉంటారు. మనోడికి అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆనంద్ ఆకాష్ అంజు కూడా అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా ఆ రోజు లాల్సింగ్ పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ రోజు అరుంధతి పాప గొంతుకు విని అనాథాశ్రమం వెళ్ళడం, అక్కడ పాప ఉండడం, తీసుకొని రావడం, అక్కడ పెంచుకోవడం అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. మనమేమో తన బిడ్డను ఆ రోజు రణవీర్ భయపడి అనాథాశ్రమం వదిలేసి వచ్చేయడం తను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. టెన్షన్ పడుతూ ఉంటుంది. అంజు పదే పదే లాల్సింగ్ చూస్తూ ఉంటుంది. అమర్ అప్పటికి ఏం మౌనంగా ఉంటాడు. నా విషయం డాడీ ఏం చేశారు అని చెప్పి అంజు అడుగుతుంది. అదే అమ్మా అని చెప్పి లాల్సింగ్ అంటే అన్నయ్య ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాము, ఇప్పుడు మీరు ప్లాన్ చేసి వచ్చారు కదా ముందు ఫ్రెష్ అవ్వండి అని చెప్పి బాగా అడ్డుపడి డైవర్ట్ చేయడం సిద్ధమవుతుంది. కానీ మనవరి యాదంకి ఏదో డౌట్ వస్తుంది. రాజోడు అనేవాడు రూమ్ చూపించు అంజు మీరు పైకి వెళ్ళండి అని చెప్పి ఇంకా బాగా అనగానే సరే అని చెప్పేసి ఇంకా రాబుజ్జి అమ్మ అని చెప్పి పిల్లలందరూ పైకి వెళ్తుంటారు. అమ్మయ్య అని చెప్పి ఇంకా బాగా అనుకుంటుంది. కానీ మనవరికి ఏదో డౌట్ వస్తుంది. అంజు విషయం అమర్ ఏం చేశాడు అసలు నాకు తెలిసి సీక్రెట్ కూడా ఉందా ఏంటి అని చెప్పి ఇంకా మనవరు ఇంకా కంగారు పడుతూ ఉంటుంది. ఏదో డౌట్ వస్తుంది. రాతోడు అంకుల్ అని బుజ్జం అనగానే ఏంటి బుజ్జి అమ్మ అని చెప్పి రాతోడు అనగానే అమ్మ సారు మా నాన్నటరారు ఏంటి అని చెప్పి ఇంకా సింగ్ అంకుల్ వాళ్ళు మా అమ్మ అమర్ సారు భార్య భర్తలు అంటున్నారు ఏంటి, మా అమ్మ ఏమో ఇప్పుడు మాట్లాడుకు తర్వాత చెప్తా అని చెప్పి అంటుంది ఏంటి అసలు ఏంటి అంకుల్ ఇదంతా అని చెప్పి బుజ్జం అనగానే అంటే యాక్టింగ్ బుజ్జమ్మ అని చెప్పి రాత్రి ఏంటి యాక్టింగ్ అని బుజ్జం అంటుంది. అవును ఇప్పుడు అమ్మని అందరి మంది మేడం అని పిలుస్తావు కదా ఎందుకు అని రాత్రంగానే అమ్మ చెప్పింది కాబట్టి కొన్నాళ్ళు మేము తల్లి కూతురు చెప్పేసి కొంతమందికి తెలియకూడదు కాబట్టి అని బుజ్జమ్మ కదా అలాగే వచ్చిన గెస్టులు కొన్నాళ్ళు మీ అమ్మ సార్లు భారభర్తని చెప్పి నువ్వు వాళ్ళ పాప అని చెప్పి అనుకోవాలి అని రాత్రంగానే ఎందుకు అని చెప్పి బుజ్జం అనగానే అమ్మసారికి ఒక వైపు ఒక బుజ్జి పాప కూడా ఉన్నారు వాళ్ళు లేరు అందుకే కొన్నాళ్ళు నువ్వు అమ్మ నువ్వు నటించాలి అర్థమవుతుందా అని రాత్రంగానే నాకేం అర్థం కావడం చెప్పి బుజ్జమాడు ఓరి ఓరి రాతోడు అంటుంటాడు. అంతా విని వచ్చి ఇదిగో రాతోడు ఏం చెప్తున్నాడులే నువ్వు కన్ఫ్యూజన్ ఉంది కదా కన్ఫ్యూజ్ ఏం లేదు బుజ్జమ్మ నీకు నాన్న చూడండి ఉంది కదా అని బాగి అనగానే అవును నాకు నాన్న చూడండి తొందరలోనే నాన్నని తీసుకెళ్తాను చెప్పి అన్నావు కదా అని బుజ్జమ్మగానే తప్పకుండా తీసుకెళ్తా నాన్నకి వెళ్ళాక నువ్వు నాన్న ఎలా పిలవాలి నాన్నతో ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ నీకు తెలియాలి కదా భాగ్యంగానే నాకేం తెలీదు నేను నాన్న అని చెప్పి ఇష్టంగా పిలుస్తాను అని నాన్నతో ప్రేమగా ఉంటాను అని బుజ్జం అన్న మాటలకి ఇదిగో నాన్నకి వెళ్ళే ముందు అమర్ సార్ నువ్వు అలా ఇష్టంగా ప్రేమగా ఉండాలి అమర్ సార్ మీ నాన్నతో ప్రవర్తించాలి అప్పుడు నువ్వు నాన్న కలిసాక నాన్న ఎంతో సంతోషిస్తారు అర్థమవుతుందా అని బాగి అన్న మాటలకి ఇప్పుడు నాకేం అర్థం కావాలా అని చెప్పి అమ్మ సార్ని కొన్న నాన్న అని చెప్పి అనుకోవాలి అంతగా సార్తో ప్రేమగా ఇష్టంగా ఉండాలి అంతేగా అని చెప్పి బుజ్జమ్మ మాటలకి ఆ మాటలు రాత్రి ఇంకా బాగా చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అంతే బుజ్జమ్మ గెస్టుల ముందు నేను అమ్మసారి భార్యని నువ్వు అమ్మసారి పాపవి నువ్వు అలాగే నటించాలి అని బాగా అనగానే సరేనమ్మా నువ్వు చెప్పేవాడు నీకోసం నేను ఏమన్నా చేస్తాను అని బుజ్జమ్మ అంటున్నది. సరే థ్యాంక్స్ బుజ్జమ్మ అని చెప్పి ఇంకా బాగి నువ్వు ముద్దు పెట్టుకొని ఇలా ఆడుకొని చెప్పి అంటున్నది. ఇంక వెళ్ళు అనగానే బుజ్జమ్మ వెళ్ళిపోతాడు. ఇంకా బాగా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంక బాధపడ్డ రాత్రి గమనిస్తుంటాడు. ఇంకా బాగా కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటుంది. అదంతా రాత్రి వచ్చేసి ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటి మిస్ అమ్మ కన్నీళ్ళు ఏమైంది అని రాత్రి అడుగుతూ ఉంటాడు. కళ్ళ నీళ్ళు చూసుకుంటూ ఇంకా ఏం కావాలి రాత్రి కన్న తండ్రితో కన్న కూతురు నటించమని చెప్పి బుజ్జమ్మతో చెప్పాను కదా ఆయన తన కన్న తండ్రి అని తెలియక ఆయన నాన్న అని చెప్పి ఎందుకు పిలువ అని చెప్పి అర్థం కావని చెప్పేసి బుజ్జమ్మ అంటుంటే నాకు మనసుకి చాలా బాధగా ఉంది.
అని బాగి అంటే అయ్యో ఇది ఇంకా కొన్నాళ్ళే మిస్ అమ్మా. నిజం తెలిసిన రోజు భుజం సంతోషపడుతుంది. ఆ రోజు మీ కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తాయలే అని చెప్పి రాత్రి జరిగి చెప్తుంటారు. ఇదిగో మీ మనసు తీసుకోకండి. ఇందా సింగ్ సార్ అంజు విషయం తక్కువ నోరు చేరారు కదా, మనకు డౌట్ వచ్చిందని చెప్పి నాకు చాలా టెన్షన్ మిస్ అమ్మ అని రాత్రి అనగానే ఖచ్చితంగా తన డౌట్ వచ్చే ఉంటుంది. ఆ డౌట్ ని మనం ఎలాగైనా దారి మళ్లించాలి అని చెప్పి బాగి అంటాడు. ఇంకా రాత్రి బాగి ఆలోచన పడుతూ ఉంటారు. అవునని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అక్కడేమో అంజు గురించి ఆ సింగల్ మాట్లాడేంటి మనోహరి, అంజు విషయం చేసింది చాలా గ్రేట్ రా, అంజు నీ దగ్గర పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి అంటాడు. ఏంటి అసలు అంజు అసలు అమరేంద్ర కూతురైనా అని చెప్పి యాదం అనగానే ఇప్పుడు నాకు అది డౌట్ వస్తుంది అని మనోహర్ అనగానే అసలు అంజు ఫోటో నువ్వు చూసావా అని చెప్పి యాదం అడుగుతాడు. లేదు అసలు నేను రణవీర్ దగ్గర ఉన్నాను ఎందుకలా అడిగావు అని మనోహర్ అనగానే అంటే అమరేంద్ర సార్కి అరుంధతికి ముందు అమ్మ పుట్టింది, ఆ తర్వాత ఆనంద్ ఆకాశం కావులపల్లి పుట్టారని చెప్పి నువ్వు చెప్పావు కదా అని యాదవ్ అనగానే అవును ఈ అంజు ఎప్పుడు పుట్టి నాకు తెలీదు అని చెప్పి మనోహర్ అనగానే నాకు తెలిసి ఈ కాలంలో ఎవరు 4-5 మంది పిల్లల్ని కనరు. అమరేందర్కి అరుంధతికి తొలిత అమ్మ పుట్టింది, ఆ తర్వాత మా కమలు పుట్టారు కాబట్టి ఇదంతా పిల్లలకంట ఆపేసి ఉంటారు కదా, ఈ అంజు వాళ్ళు దత్త తీసుకొని ఉంటారు కదా అని చెప్పి యాదవ్ అన్న మాటలకి మనోహర్ షాక్ అవుతుంది. పక్కన రాతుడు అలాగే బాలీవుడ్ వింటూ ఉంటారు. షాక్ ఎవరో చూసుకుంటూ ఉంటారు. ఇంకా పదే పదే గుర్తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకేం చేయాలి అర్థం కాదు. అంజు వాళ్ళు పుట్టిన పిల్ల కాదేమో అని చెప్పి యాదవ్ అన్నమాట మనకి ఇంకా గట్టిగా బలంగా డౌట్ వస్తూ ఉంటుంది. ఇంక గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. కానీ రాత్రి టెన్షన్ పడుతుంటారు. ఆ రోజు అరుంధతి పక్కాగా పాపం తెచ్చుకోవడం అలాగే దత్త తీసుకోవడం అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటారు. 3 పిల్లలు ఉండగా మళ్ళీ 4 పిల్లలు ఎంత దత్త తీసుకుంటారు అని మనోహర్ అనగానే ఏమో అనుకోని పరిస్థితిలో అంజుని వాళ్ళు దత్త తీసుకున్న వాళ్ళేమో ఆ విషయం అరుంధతికి నీకు ఎప్పుడు చెప్పలేదా అని చెప్పి యాదవ్ అనగానే మనోహర్ ఆశం పడుతూ ఉంటుంది. పక్క నుండి ఇంకా రాతోడు అలాగే బాగా వీళ్ళు కంగారు పడుతూ